హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. నేను చెప్పిన విధంగానే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10th క్లాస్కి సంబంధించి త్వరలో మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ జరగనున్నాయి. అందు నిమిత్తము అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన యూట్యూబ్ ఛానల్లో బ్యాక్లాగ్స్ బాబాయ్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సోషల్ 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైతే చూడకుండా ఉంటే కనుక మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు హిందీ కూడా టోటల్ మొత్తం అన్ని లెసన్స్ కలిపి ఒక వీడియో కింద నేను చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీరు జాగ్రత్తగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను 17th క్వశ్చన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. అంతకు ముందు క్వశ్చన్స్ ఏంటంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ మరియు 1 to 12 వచ్చేసి బిట్స్. ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి వాటితో పాటుగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చదివితే మీకు అనుమానం లేకుండా 90+ మార్క్స్ వస్తాయి. నన్ను నమ్మొచ్చు. చాలా నిపుణుల చేత మన ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఏదో ఆషామాషిగా మనం పెట్టేసిన క్వశ్చన్స్ అయితే కాదు. ఇవి జాగ్రత్తగా మీరు చదవండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాంటి అన్ని క్వశ్చన్స్ నేను అన్ని సబ్జెక్ట్స్ నుంచి పెడతాను. అందుకోసం మీరు మన ఛానల్ని బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17. మీరు చూడొచ్చు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి కవిపరిచయం. ఈ కవిపరిచయం మనకి 5 మార్క్స్కి ఉంటుంది. మీరు అన్ని కవిపరిచయాలు చదివేసిన అవసరం లేదు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఈ తక్కువ టైంలో. అన్ని కవిపరిచయాలు చదివాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ది కబీర్ ఒకటే, తర్వాత మీరాబాయ్ ఒకటే. ఈ 2 కవిపరిచయాలని మీరు జాగ్రత్తగా చదవండి. క్షుణ్ణంగా మిస్టేక్స్ లేకుండా బాగా ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 లేఖక పరిచయం. ఈ క్వశ్చన్ నెంబర్ 18లో లేఖక పరిచయం ఉంటుంది. ఈ లేఖక పరిచయం కూడా మనకి 5 మార్క్సే. సో నేను ఇక్కడ 2 లేఖక పరిచయాలు ఇచ్చాను. 2 లేఖక పరిచయాలు కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకుని వీటి నుంచి మనకి బిట్స్ అడుగుతాడు, ఒక 5 బిట్స్. ఈ ప్యాసేజ్ని మీరు చదివి ఇందులోంచి 5 బిట్స్ మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ 2 చూసుకోండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి మనకి ఫస్ట్ లెసన్లోనే దోహేలు ఉంటాయి. అవి 8 ఎన్నో ఉంటాయి మొత్తం మీద. కాకపోతే మీరు ఫస్ట్ ఫోర్ ఈ పోయమ్స్ మీరు చదువుకుంటే ఖచ్చితంగా ఒక పోయం 19th క్వశ్చన్లో కనిపిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, గన్ షాట్గా చెప్తున్నాను. ఈ 4 పోయమ్స్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా, ఒక దోహే 19th క్వశ్చన్లో వస్తుంది. కాబట్టి 4 ఇక్కడ నేను ఆన్సర్లు ఇస్తాను. ఇక్కడ ఈ 4 బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు 4 మార్క్స్ వస్తాయి. మొత్తం 4 మార్క్స్ ఇస్తారు. అందులో చాయిస్ మీకు 6 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. 4 మార్క్స్లో 6 రాయాలి. ఇదివరకు 8కి 8 రాసేయాలి, 3 మార్క్స్ ఉండేవి. కానీ రివైజ్డ్ షెడ్యూల్ మళ్ళీ మనకి మార్చి ఇచ్చారు ఈ బ్లూ ప్రింట్ అంతా కూడా. అందులో 6 క్వశ్చన్స్ మాత్రమే మనకు రాయాలి, 8 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20 నుంచి 26 వరకు కూడా మనుష్యత అనే లెసన్ నుంచి చూడండి. ఇక్కడ 2 క్వశ్చన్స్ పెట్టడం జరిగింది. నేను ఈ 2 క్వశ్చన్స్ బాగా చదువుకోండి. తర్వాత పర్వత్ ప్రదేశ్ మే పావస్, ఈ లెసన్ నుంచి కూడా ఒక 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 క్వశ్చన్లు కూడా బాగా చదవండి. నెక్స్ట్ తోప్ అనే లెసన్లో 2 క్వశ్చన్స్. నెక్స్ట్ కర్ చలే హమ్ ఫిదా, ఇందులోంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బడే బాయి సాహెబ్, ఇందులోంచి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. డైరీ కా ఏక్ పన్నా, ఇందులోంచి 3 క్వశ్చన్స్. తాంతారా వామిరో కథ, ఇందులోంచి 2 క్వశ్చన్స్. పత్ఝర్ మే టుటి పతియా, ఇందులోంచి ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాం. తర్వాత కార్తుస్, ఇందులోంచి 3 క్వశ్చన్స్. నెక్స్ట్ హరిహరి కాక, ఇందులోంచి 3 క్వశ్చన్స్ ఇచ్చాం. మీరు చూసుకోవచ్చు, అక్కడ ప్రతి లెసన్ కవర్ చేయడం జరిగింది. సపనోమ్ కేసే ధిన్, ఇందులోంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 8 మార్క్స్. అంటే పద్య భాగంలో నుంచి ఒక సారాంశం ఇస్తారు. మీరు ఏ సారాంశాలు కవర్ చేయాలంటే కనుక మేరాకే పద్ అనే సారాంశం ఒకటి కవర్ చేయాలి. తర్వాత మనుష్యత అనే సారాంశం ఒకటి కవర్ చేయాలి. పర్వత్ ప్రదేశ్ మే పావస్, ఈ 3 సారాంశాలు మీరు పద్య భాగం నుంచి చదువుకుంటే ఒకటి ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఒకటి ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇది గద్య భాగం నుంచి 8 మార్క్ క్వశ్చన్ అనమాట. గద్య భాగం నుంచి 8 మార్క్ క్వశ్చన్. ఇందులోంచి మీరు ఎక్కువ ఏం చదవాల్సిన అవసరం లేదు, కానీ బడే బాయి సాహెబ్ డైరీ కా ఏక్ పన్నా,
ఈ 2 క్వశ్చన్లు చదవండి. నా గెస్సింగ్ ప్రకారంగా బడే బాయ్ సాహెబ్ అనే ఎస్ఐ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో 100% కనిపించవచ్చు. కాకపోతే 2 మాత్రం ఖచ్చితంగా చదవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 29 పత్ర. ఇందులోంచి ఔపచారిక పత్రలో చుట్టి పత్ర ఒకటి చదవాలి, పుస్తక విక్రేతకో పత్ర ఇదొకటి, ఈ 2 చదవాలి. తర్వాత అనౌపచారిక పత్రలో పితాజీకో పత్ర, మిత్రకో పత్ర. ఈ 4 పత్రాల్లో మీరు చదువుకుంటే 4 లెటర్స్ మీరు చదువుకుంటే ఒకటి వస్తుంది. ఆ ఒకటి 8 మార్క్స్. కాబట్టి 4 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 30 నిబంధ 10 మార్క్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు, వదిలేయొద్దు. మీకు చాయిస్ కూడా ఇచ్చాడు ఈ సంవత్సరం, కాబట్టి చాలా ఈజీ. పర్యావరణ ప్రదర్శన ఒకటే, పుస్తకాలే ఒకటే, త్యోహార్ ఒకటే, సంగణక్ అంటే కంప్యూటర్ అనమాట. లాస్ట్ సంగణక్ అంటే కంప్యూటర్. ఈ 4 కనుక మీరు చదువుకున్నట్లయితే ఒకటి ఖచ్చితం, ఒకటి మాత్రం డౌట్ లేకుండా పడిపోద్ది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లు అన్నీ కూడా మీరు నోట్ చేసుకుని బాగా చదవండి. మీ అందరికీ ఈ ప్రిపరేషన్ కోసం ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడొద్దు. మార్కులు ఎలా వస్తాయి, ఎన్ని వస్తాయి, ఎవరికైనా ఎక్కువ వస్తాయి, మా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ వస్తాయా, అలాంటి ఆలోచనలు కాకుండా ఫస్ట్ ఎగ్జామినేషన్లో మనం బాగా ప్రజెంట్ చేయాలి అన్న ఒక గోల్ ఒకటి పెట్టుకోండి అంతే. అంతకు మించి బియాండ్ ఆలోచించొద్దు. సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం బ్యాక్లాగ్స్ బాబాయ్ ఛానల్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒకసారి నేను స్టార్టింగ్ నుంచి కూడా మీకు స్క్రోల్ చేస్తాను. మీరు ఏమన్నా రాసుకోవడం కానీ టిక్ పెట్టుకునే విధానం ఉంటే అది చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.